హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈ రోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏ వచ్చాయో క్లియర్గా చూద్దాం. ఫస్ట్ మనం టైటిల్ చదవగానే అందులో ఉన్న కీవర్డ్ ఏంటి అండ్ దానికి సంబంధించి క్వశ్చన్ ఎలా వస్తుంది ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్లో, అండ్ దాంతో పాటు మీరు చూడాల్సిన డైమెన్షన్స్ ఏంటి ఆ టాపిక్ గురించి ఎవ్రీథింగ్ నేను క్లియర్గా ఈ వీడియో చెప్తాను. సో ట్రై టు ఫోకస్ ఆన్ ఇట్. అండ్ మీరు నోట్స్ కూడా అదే విధంగా చేసుకున్నట్లయితే మనకి ఏబిపిఎస్సి అండ్ టీజీపీఎస్సిలో కూడా ఈ యొక్క నోట్స్ అనేది యూస్ అవుతుంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ లేకుండా అయితే ఏ ఎగ్జామ్ ఉండదు కాబట్టి ఫర్ షూర్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఇట్. అండ్ అంతేకాదు మీకు లాస్ట్లో ఈ క్లాస్ లాస్ట్లో కూడా ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఇస్తాను. సో దట్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే ఓకే మీకు అలవాటు అవుతుంది అనమాట ఈ క్వశ్చన్స్కి ఇలా ఆన్సర్ చేయాలి అని చెప్పి. ఓకే, సో ఫస్ట్ మనం ఈ ఆర్టికల్ టైటిల్ చూస్తే ఏం తెలుస్తుంది? ఇండియాస్ రెయిన్ఫాల్ డెఫిసిట్ 35% యాజ్ మాన్సూన్ స్టాల్స్ అని ఇక్కడ టైటిల్ ఉంది కదా. సో ఇందులో కీవర్డ్ ఏంటంటే రెయిన్ఫాల్ డెఫిసిట్ ఎంత ఉందన్నారు? 35% ఉంది అన్నారు ఈసారి. యాజ్ మాన్సూన్ స్టాల్ అంటే మాన్సూన్ వల్ల వచ్చే వర్షం కొంతవరకు స్టాప్ అయింది. అండ్ ఆ స్టాప్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఓవరాల్ గా ప్రొడక్షన్స్ చూసుకున్నట్లయితే ఈసారి డెఫిసిట్ 35% వరకు ఉంటుందని చెప్పి టైటిల్ చెప్పింది. ఓకే, డెఫిసిట్ అంటే ఏంటిది? తక్కువ. నిన్న మనం క్లాస్ లో ట్రేడ్ డెఫిసిట్ ట్రేడ్ సర్ప్లస్ చదువుతున్నాం కదా. డెఫిసిట్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే యాక్చువల్లీ ఎంత తక్కువ అవుతుందో అది డెఫిసిట్ అంటారు. సో ఈసారి రెయిన్ఫాల్ 35% తక్కువ ఉంటుంది అన్నట్టు చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ మాన్సూన్ రెయిన్ఫాల్ స్టాప్ అయింది అని చెప్పారు. సో ఇక్కడ మనం కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే చూసుకోవాలి. అండ్ మాన్సూన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. ఎక్కడ చదువుకుంటాం దీని గురించి? మన ఇండియన్ జాగ్రఫీలో క్లైమేట్ అనే చాప్టర్ ఉంటుంది. దాంట్లో ఇండియన్ క్లైమేట్ ఇస్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ అని చదువుకుంటాం. సో అక్కడ అసలు మాన్సూన్ అంటే ఏంటి, దాని యొక్క బేసిక్ ఫీచర్స్ ఏంటి? మాన్సూన్ అంటే ఒక మౌసమ్ అనే వర్డ్ నుంచి దాన్ని డిరైవ్ చేశారు. దాని మీనింగ్ వచ్చేసి సీజనల్ రివర్స్ లో విండ్స్ అనమాట. ఓకే, సో సీజనల్ గా ఎందుకు రివర్స్ అవుతాయి విండ్స్ అని అనుకున్నట్లయితే మీకు ఈ డయాగ్రామ్ అట్లాస్ లో కూడా ఉంటుంది అండ్ 6th and 7th క్లాస్ ఎన్సీఆర్టీలో జాగ్రఫీలో కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మధ్యలో సన్ ఉంటుంది. సో సన్ చుట్టూ మన ఎర్త్ మూవ్ అవుతుంటుంది, దాని రెవల్యూషన్ అంటాం కదా. సో ఎర్త్ కి మనకి యాక్సిస్ ఆఫ్ 22.5 degrees అలా యాక్సిస్ లో టిల్ట్ అయి ఉందన్నమాట. అలాగే మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఎర్త్ ఈ లొకేషన్ లో అండ్ ఈ లొకేషన్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నార్దర్న్ హెమిస్ఫియర్, మనం ఈక్వేటర్ పైన ఉన్న భాగాన్ని మొత్తం నార్దర్న్ హెమిస్ఫియర్ అంటాం, ఈక్వేటర్ కింద ఉన్న భాగాన్ని సదరన్ హెమిస్ఫియర్ అంటాం. సో నార్థన్ హెమిస్ఫియర్ సదరన్ హెమిస్ఫియర్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ సన్లైట్ ఈ లొకేషన్ లో ఉన్నప్పుడు రిసీవ్ చేసుకుంటుంది అనమాట. సో వాటినే ఈక్వినాక్స్ అని అంటారు. ఓకే, అండ్ ఈ లొకేషన్ లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ టిల్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ఈక్వేటర్ పైన నార్థర్న్ హెమిస్ఫియర్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ సన్లైట్ రిసీవ్ చేసుకుంటుంది అనమాట. సో అప్పుడు మనకి నార్థర్న్ హెమిస్ఫియర్ లో సమ్మర్ ఉంటుంది, అందుకే దాన్ని సమ్మర్ సాలిస్టైజ్ అని అంటారు. సో ఇప్పుడు ఈ అపోజిట్ లొకేషన్కి వచ్చినట్లయితే ఇక్కడ ఈక్వేటర్ ఉంటుంది కదా, సదర్న్ హెమిస్ఫియర్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ సన్లైట్ ని రిసీవ్ చేసుకుంటుంది. అంటే సదర్న్ హెమిస్ఫియర్ లో సమ్మర్ ఉంటుంది, నార్దర్న్ హెమిస్ఫియర్ లో వింటర్ ఉంటుంది. అందుకే దీన్ని వింటర్ సాలిస్టైజ్ అంటారు. మనం ఇక్కడ నేమ్స్ చూసుకున్నట్లయితే నార్దర్న్ హెమిస్ఫియర్ ని లెక్కలోకి తీసుకొని నేమ్స్ అనేవి ఇస్తారు. నార్దర్న్ హెమిస్ఫియర్ లో సమ్మర్ ఉంటే సమ్మర్ సాలిస్టైజ్, నార్దర్న్ హెమిస్ఫియర్ లో వింటర్ ఉంటే వింటర్ సాలిస్టైజ్ అని అంటారనమాట. ఈ యొక్క డయాగ్రామ్ మీకు క్లియర్ గా తెలియాలి. అండ్ దీని తర్వాత మనం ఈక్వినాక్స్ కండిషన్ చూసుకున్నట్లయితే నేను చెప్పాను ఇక్కడ సన్ ఉంటుంది, సన్ నుంచి మనకి ఇన్సోలేషన్ వస్తుంది అనమాట. సో హియర్ మనం ఈక్వేటర్ అనుకున్నట్లయితే నార్దర్న్ హెమిస్ఫియర్ సదరన్ హెమిస్ఫియర్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ సన్లైట్ రిసీవ్ చేస్తుంది అనుకుంటున్నాం కదా. సో ఇక్కడ ఈక్వేటర్ పైన ఎస్పెషల్లీ ట్రాపికల్ రీజన్ అంటాం కదా, ట్రాపికల్ రీజన్ లో స్ట్రైట్ గా విండ్స్ రేస్ అనేవి పడతాయి అండ్ పోలార్ రీజన్ కి వచ్చేసరికి స్లాంటింగ్ రేస్ అనేది పడతాయి. సో అందుకే మనకి ట్రాపికల్ రీజన్ లో ఎక్కువ టెంపరేచర్ అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఈక్వేటర్ మీద నుంచి డైరెక్ట్ గా విండ్స్ పడడం అంటే సన్లైట్ పడడం వల్ల ఈ ఏరియాలో మనకి ఎక్కువ హీట్ అనేది ఉండడం వల్ల అక్కడ లో ప్రెషర్ ఏరియా అనేది ఫామ్ అవుతుంది. దీనిపైన ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, దీని కింద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది. అండ్ నార్మల్ గా ప్రెషర్ గ్రేడియంట్ ఫోర్స్ ప్రకారం ఆల్వేస్ విండ్స్ అనేవి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ కి మూవ్ అవుతాయి. ఇలా మూవ్ అవడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ నుంచి వచ్చే ట్రేడ్ విండ్స్ ఇక్కడ కన్వర్జ్ మీట్ అవుతాయి అనమాట. అందుకే ఆ లో ప్రెషర్ ఏమనిస్తారు అంటే ITCZ, ఇంటర్ ట్రాపికల్ కన్వర్జన్ జోన్ అని అంటారు. ఇది ఈక్వినాక్స్ కండిషన్ లో. ఓకే,
ఈక్వినాక్స్ కండిషన్ లో ఈ ఐటీసీజెడ్ అనేది ఇక్కడ ఈక్వేటర్ పైన ఉంటుంది. అండ్ నార్దర్న్ హెమిస్ఫియర్ లో సమ్మర్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ బెల్ట్ కాస్త ఇక్కడ ఐటీసీజెడ్ కాస్త ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ షిఫ్ట్ అవుతుంది. అలాగే వింటర్ సాలిస్టైస్ లో ఏముంటుంది, ఇది కాస్త కిందికి వస్తుంది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీదకి అనమాట. సో ఇక్కడ మన మాన్సూన్ చదువుకోవాలి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐటీసీజెడ్ అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీదకి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది ఇలా. సో మన ఇండియా వచ్చేసి నార్దర్న్ హెమిస్ఫియర్ లో ఉంటుంది కదా, అండ్ ఇండియా పైనుంచి ఈ యొక్క కర్కాటక రేఖ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది మూవ్ అవుతూ పాస్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇలా ఐటీసీజెడ్ అనేది ఇక్కడ మనకి లో ప్రెషర్ అనేది ఉంటుంది అనమాట. సో మనం ఇదే ఫార్ములా ప్రెషర్ గ్రేడియంట్ ఫోర్స్ ని అప్లై చేసినట్లయితే హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ కి విండ్స్ అనేవి మూవ్ అవుతాయి. సో ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ దగ్గర హై ప్రెషర్, ఇక్కడ కూడా కంపారిటివ్ గా హై ప్రెషర్, ఇక్కడ నుంచి విండ్స్ అనేవి ఇలా మూవ్ అవుతాయి. ఎందుకంటే కోరియోలిస్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి నార్థర్న్ హెమిస్ఫియర్ లో అయితే రైట్ సైడ్ డిఫ్లెక్ట్ అవుతాయి విండ్స్, సదరన్ హెమిస్ఫియర్ లో అయితే లెఫ్ట్ సైడ్ డిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. ఇది నార్థర్న్ హెమిస్ఫియర్ కాబట్టి ఇలా డిఫ్లెక్ట్ అయితే విండ్స్ అవుతాయి. అండ్ ఇలా మనకి అరేబియన్ సీ బ్రాంచ్, బే ఆఫ్ బెంగాల్ సీ బ్రాంచ్ అనేది ఇండియా వైపు మూవ్ అవుతూ ఇండియాకి రెయిన్ ఫాల్ అనేది తీసుకొస్తుంది అనమాట. అదే నార్థర్న్ హెమిస్ఫియర్ లో మనకి వింటర్ వచ్చింది అనుకోండి, ఆ ఐటీసీజెడ్ కాస్త స్లోలీ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీదకి వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది, ఇక్కడ లో ప్రెషర్ ఉంటుంది, ఇలా మళ్ళీ విండ్స్ అనేవి ఇటువైపు డిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. సో అందుకే మూవ్మెంట్ ఆఫ్ విండ్స్ అనేవి మీరు గ్లోబ్ వేసేసి క్లియర్ గా మనకి వింటర్ సాలిస్టైస్ ఎలా ఉంటుంది అండ్ సమ్మర్ సాలిస్టైస్ ఎలా ఉంటుందో చూసుకోవాలన్నమాట. అక్కడే మనకి ట్రేడ్ విండ్స్ అనేవి పేర్లు మారుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మనకి కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఈ యొక్క మాన్సూన్ రెయిన్ ఫాల్ అనేది తగ్గింది. మనం చూసుకున్నాం ఒక 4-5 days ఎక్కువ మనకి హైదరాబాద్ కూడా మంచి వర్షాలు వచ్చాయి, అండ్ ఈవెన్ మోకాల వరకు అశోక్ నగర్ లో నీళ్ళు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎండ బాగా కొడుతుంది, వర్షం అంతగా లేదు. అంటే మాన్సూన్ కొంత ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది ఇండియన్ రెయిన్ఫాల్ మీద అని తెలుస్తుంది. దానివల్ల ఓవరాల్ గా 35% లెస్ రెయిన్ఫాల్ అనేది ఈసారి నమోదు అవుతుంది అని చెప్పి ఫోర్కాస్ట్లు అంటున్నాయి. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి, మీకు జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ మాన్సూన్ అని అడగచ్చు, ఎల్నినో లానినో కాన్సెప్ట్ మీద అడగచ్చు, అసలు మాన్సూన్ విండ్స్ ఎలా ఫామ్ అవుతాయి, మాన్సూన్ క్లైమేట్ ఎలా వస్తుంది అని అడగచ్చు, అండ్ మాన్సూన్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, ఏ ఏరియాస్ లో రెయిన్ఫాల్ ఉంటుంది, ఏ ఏరియాస్ లో రెయిన్ఫాల్ ఉండదు అని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అవన్నీ మీరు క్లియర్ గా చూసుకోవాలి ఫ్రమ్ జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఈసారి వచ్చేసి మనకి ఎల్నినో ఉంది, దట్ టు సూపర్ ఎల్నినో అని అంటున్నారు. దానివల్ల విపరీతమైన ఇంపాక్ట్ అయితే మన మాన్సూన్ సీజన్ మీద ఉంటుంది అని చెప్పారు. సో కాబట్టి ఇలా ఎల్నినో రావడం, దట్ టు సూపర్ ఎల్నినో రావడం వల్ల ఇండియన్ ఎకానమీ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి క్వశ్చన్ అయితే అడగొచ్చు. సో మీరు దానికి రెడీగా ఒక 4 to 5 points విత్ ఎగ్జాంపుల్స్ తో రెడీగా ఉంటే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ యొక్క ఆర్టికల్ చూసినట్లయితే ఈ వీక్ లో మనకు కొంచెం మాన్సూన్ డెఫిసిట్ అనేది ఉంది, తక్కువ రెయిన్ఫాల్ నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ ఈ వీక్ అసలు రెయిన్ఫాల్ సరిగా జరగట్లేదు అని కూడా చెప్పారనమాట. ఓకే, సో ఇక్కడ డేటా చూసుకున్నట్లయితే మొత్తం నేషన్ వైడ్ డెఫిసిట్ వచ్చేసి 35% ఉంటుంది అని అన్నారు. ఎస్పెషల్లీ సెంట్రల్ ఇండియా అనేది వర్స్ట్ గా హిట్ అవుతుంది అని చెప్పి 63% డెఫిసిట్ ఉంటుంది అని అన్నారు. అండ్ ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ ఇండియాలో 43% షార్ట్ ఫాల్ ఆఫ్ రెయిన్ ఫాల్ ఉంటుంది అన్నారు. అండ్ సదరన్ హెమిస్ఫియర్ లో మనకు కొంచెం తక్కువే, అరౌండ్ 14% డెఫిసిట్ ఉంటుంది అన్నారు. అండ్ మనకి నార్త్ వెస్ట్ పార్ట్ లో కొంచెం అబౌవ్ రెయిన్ ఫాల్ ఉండొచ్చు అని చెప్పి ఈ యొక్క ఫోర్కాస్ట్ అయితే చేశారనమాట. సో ఇక్కడ మనకి రీజన్స్ ఏంటని చూసుకున్నట్లయితే మనకి మాన్సూన్ స్టార్ట్ అయిన తర్వాత, సో నార్మల్ గా June 1st కి ఒక మాన్సూన్ ఈవెంట్స్ అనేవి కేరళ కోస్ట్ ని టచ్ చేస్తాయి. కానీ ఈసారి అవి కాస్త డిలే అయ్యి 4th June హిట్ చేశాయి. ఓకే, హిట్ చేసి ముందుకు ప్రోగ్రెస్ అవుతున్న టైంలో కొంతవరకు మనకి ఫస్ట్ లో స్టార్ట్ అయినంత పుష్ అనేది ఇప్పుడు కనిపించట్లేదు. ఆ యొక్క మాన్సూన్ పల్స్ అనేది కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది ముంబై నుంచి అని చెప్పారనమాట. ఎందుకంటే అరేబియన్ సీలో లో ప్రెషర్ కి బదులు మనకి హై ప్రెషర్ లాగా యాంటీ సైక్లోనిక్ సర్క్యులేషన్ కనిపిస్తుంది అని చెప్పారు. అండ్ సెకండ్ వచ్చేసి ఎల్నినో అనేది బాగా స్ట్రెంగ్తన్ అయ్యే కండిషన్స్ కనిపిస్తున్నాయి. దాని వల్ల ఈసారి లేట్ గా అయితే మాన్సూన్ విండ్స్ వచ్చాయి, అండ్ ఈవెన్ మనకి వర్షపాతం కూడా అంత నమోదు అయ్యేటట్టు లేదు అన్నట్టు చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైన అట్మాస్ఫియర్ లో చాలా హైట్ లో మనకి జెట్ స్ట్రీమ్స్ అనేవి చాలా ఫాస్ట్ గా మూవ్ అయ్యే జిగ్ జాగ్ విండ్స్ అనమాట.
ఆ విండ్స్ వల్ల కూడా ఈసారి మనకి అట్రాక్ట్ అయితే చేయట్లేదు, దాని వల్ల కూడా మాన్సూన్ పైన అయితే ఇంపాక్ట్ ఉంది అని చెప్తున్నారు అనమాట. ఈ 3 చాలా ఇంపార్టెంట్ రీజన్స్ ఈసారి మాన్సూన్ మీద ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పడానికి. మరి దీని వల్ల ఇంపాక్ట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే, మాన్సూన్ ఎఫెక్ట్ అవుతే రెయిన్ ఫాల్ తక్కువ అవుతుంది. రెయిన్ ఫాల్ తగ్గినట్లయితే ఓవరాల్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తగ్గుతుంది. అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తగ్గినట్లయితే ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ తగ్గుతుంది. అండ్ అంతేకాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మర్స్ మనకి 3 సీజన్లు ఉంటాయి కదా, లైక్ ఖరీఫ్ సీజన్, రాబీ సీజన్ అండ్ జియాద్ సీజన్. సో ఖరీఫ్ సీజన్ లో వాళ్ళు సోయింగ్, ట్రాన్స్ప్లాంటేషన్ కూడా లైక్ లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దానివల్ల మనకి ఇన్కమ్ ఆఫ్ ఫార్మర్ తగ్గుతుంది. అండ్ అంతేకాదు, దానివల్ల ఓవరాల్ గా మనకి ఫుడ్ ప్రొడక్టివిటీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఫుడ్ ప్రొడక్టివిటీ తగ్గింది అని అనుకున్నట్లయితే ఓవరాల్ గా పావర్టీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అంతేకాదు, మన మార్కెట్ లో ఫుడ్ అవైలబిలిటీ తక్కువ ఉండడం వల్ల ఫుడ్ ప్రైసెస్ పెరుగుతాయి. దానివల్ల రీటైల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్ మీరు చూసుకోవాలి. అండ్ అంతేకాదు, ఇంకొక డైమెన్షన్ నేను చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ. అది ఏంటి అంటే, మనకి వర్షపాతం సరిగా నమోదు అవ్వలేదంటే క్రాప్ ఫెయిల్యూర్స్ చాలా జరుగుతాయి. క్రాప్ ఫెయిల్యూర్ జరిగితే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద కొంత ఇన్సూరెన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు క్రాప్ ఫెయిల్యూర్స్ ఎక్కువ అవుతున్నట్లయితే గవర్నమెంట్ పే చేసేది కూడా ఎక్కువ అవుతుంది అనమాట అండర్ దట్ స్కీమ్. కాబట్టి గవర్నమెంట్ మీద కూడా బర్డెన్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా అన్ని కోణాల్లో మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇలా మల్టీ డైమెన్షనల్ ఆన్సర్ రాస్తే విల్ గెట్ గుడ్ మార్క్స్ అండ్ మెయిన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆఫ్ ద డే. టైటిల్ ఏం చెప్తుంది అంటే, గవర్నమెంట్ ఆర్డర్స్ బ్లాకింగ్ ఆఫ్ టెలిగ్రామ్ యాప్ టిల్ నీట్ రీఎగ్జామినేషన్. సో ఇక్కడ కీవర్డ్ ఏంటంటే బ్లాకింగ్ ఆఫ్ టెలిగ్రామ్ యాప్ అనేది కీవర్డ్. సో దీని గురించి కొన్ని డీటెయిల్స్ చూసినట్లయితే, రీసెంట్ గా నీట్ పేపర్ లీక్ అయితే అయింది. ఆ నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత ఆ పేపర్లు ఎక్కడ సర్క్యులేట్ అయింది అంటే టెలిగ్రామ్ ఛానల్స్ లో సర్క్యులేట్ అయింది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ నీట్ ఎగ్జామ్ ని మొత్తం క్యాన్సిల్ చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ పెడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ రీ ఎగ్జామ్ అయిపోయేంత వరకు టెలిగ్రామ్ ఛానల్ ని గవర్నమెంట్ బ్యాన్ చేసింది అనమాట. ఎందుకు బ్లాక్ అండ్ బ్యాన్ చేసింది అంటే, మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్ జరగకూడదు అని చెప్పి కొంత అప్రమత్త చర్యలు అని చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఈ కంటెక్స్ట్ చూసుకున్నట్లయితే, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మైటీ ఏం ఆర్డర్ ఇచ్చింది, టెంపరీగా నేషన్ త్రూ అవుట్ ఆర్ కంట్రీ ఈ యొక్క రిస్ట్రిక్షన్, టెలిగ్రామ్ యాక్సెస్ కి రిస్ట్రిక్షన్స్ అనేది ఉంటుంది. ఎప్పటి వరకు అంటే June 22 వరకు. అండ్ మేము కూడా లైక్ ఏమైనా వేరే ప్లాట్ఫామ్ లో పెట్టాలా ఈ పీడిఎఫ్ అని కూడా ఆలోచిస్తున్నాము. సో వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ అవర్ వెబ్సైట్ అనమాట. దీనికోసమే నేను నైట్ నుంచి వీఆర్ సర్చింగ్ ఫర్ ఆల్టర్నేటివ్. నైట్ న్యూస్ ఎప్పుడైతే చూసామో అప్పటి నుంచి ఇప్పుడు ఏం చేయాలి, పీడిఎఫ్ ఎలా, చాలా మంది స్టూడెంట్స్ అడుగుతారు కదా అని చెప్పి అనుకుంటున్నాము. సో అందుకే ఈ వీడియో కిందనే డ్రైవ్ లింక్ ఇచ్చేద్దామా అన్నట్టు కూడా మేము ఆలోచిస్తున్నాము. సో పీడిఎఫ్ కావాలంటే ఒకసారి కామెంట్ లో చూడండి, ఆ డిస్క్రిప్షన్ లో చూడండి, డ్రైవ్ లింక్ ఇస్తాను, అందులో నేను ఈ పీడిఎఫ్స్ అయితే పోస్ట్ చేస్తాను. ఓకే, అంటే దిస్ టెలిగ్రామ్ ఇస్ అగైన్ రీయాక్టివేటెడ్ అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే అసలు ఎందుకు గవర్నమెంట్ బ్లాక్ చేసిన టెలిగ్రామ్ ని అని చూసుకున్నట్లయితే, చీటింగ్ ర్యాకెట్స్, ఫ్రాడ్ ఏమైనా ఉన్నట్లయితే ఆ వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్స్ ని యూజ్ చేసుకొని అక్కడ పేపర్ సర్క్యులేట్ చేస్తూ వాళ్ళు సెల్ చేసుకుంటున్నారు, డిమాండ్ చేస్తున్నారు మనీని స్టూడెంట్స్ నుంచి ఆర్ పేరెంట్స్ నుంచి. అంతేకాకుండా ఈవెన్ మిస్ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ అవుతూ ఉంది. అండ్ మనం వాట్సాప్ లో కానీ టెలిగ్రామ్ లో కానీ మెసేజ్ చేసిన తర్వాత మనకి ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఎడిట్ అనే ఆప్షన్ వచ్చేసి మళ్ళీ వాళ్ళు ఏమైనా మెసేజ్ ఎడిట్ చేసి వాళ్ళు ఇంకా కొన్ని ఫేక్ క్వశ్చన్ పేపర్స్ ఆర్ ప్రూఫ్ లీక్స్ అవి కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల పిల్లల్లో యాంగ్జైటీ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుందని చెప్పి కూడా ఇవన్నీ కంట్రోల్ చేయాలి, లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయాలి, పబ్లిక్ ఆర్డర్ ని కంట్రోల్ చేయాలన్నట్టు వాళ్ళు బ్యాన్ అయితే చేశారనమాట. అండ్ నెక్స్ట్ అసలు మన ఇండియాలో ఉన్న ఏ చట్టం ఈ పవర్ ని ఇస్తుంది అని చెప్పి కూడా మీకు మెయిన్స్ లో క్వశ్చన్ రావచ్చు. సో ఫీచర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అని అడగచ్చు, ఛాలెంజెస్ అని అడగచ్చు. ఓకే, సో అలా ఈసారి మాత్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఆఫ్ 2000 గురించి ఫర్ షూర్ మెయిన్స్ లో అయితే క్వశ్చన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఈ యాక్ట్ లో ఉన్న సెక్షన్ గుర్తుపెట్టుకోవాలి, సెక్షన్ 69A. ఈ సెక్షన్ 69A ఏం చెప్తుంది అంటే, సెంట్రల్ గవర్నమెంట్ కి పవర్ అయితే ఇస్తుంది అనమాట. రిలేటెడ్ టు వాట్ అంటే, టు బ్లాక్ పబ్లిక్ యాక్సెస్ టు ఎనీ ఇన్ఫర్మేషన్, ఏదైనా ఇన్ఫర్మేషన్ ని బ్లాక్ చేయడానికి ఆన్ గ్రౌండ్స్, ఏ గ్రౌండ్స్ మీద అని చూసుకున్నట్లయితే సావర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా పైన, ఆర్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ గురించి,
ఆర్ ఎల్స్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారెన్ స్టేట్స్ అయినా ఆ విషయంలో అయినా, ఆర్ ఎల్స్ పబ్లిక్ ఆర్డర్ని మెయింటైన్ చేసే విషయంలో అయినా, ఆర్ ఎల్స్ ఎనీ కాగ్నిజబుల్ అఫెన్స్ జరగకుండా ఉండడానికి ప్రివెంట్ చేయడానికైనా ఇలాంటి 5 గ్రౌండ్స్ మీద మన గవర్నమెంట్ అనేది బ్లాక్ చేయొచ్చు అనమాట ఎనీ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ తీసుకున్నట్టయితే అసలు ఏ గ్రౌండ్స్ మీద తీసుకున్నారు అంటే పబ్లిక్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి అని చెప్పి, అలాగే ఆర్గనైజ్డ్ ఫ్రాడ్ లేకపోతే చీటింగ్ విషయంలో మనం స్టాప్ చేయాలి అన్నట్టు కూడా ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో ఇప్పుడు ఇంపాక్ట్స్ చూసుకున్నట్లయితే అసలు మనకి పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి, నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి. పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి? ఇప్పుడు స్టూడెంట్స్లో టెన్షన్ అనేది లేకుండా ఆరామ్సే వాళ్ళు వెళ్ళి రాస్తారు. సో ఇలా మళ్ళీ ఫేక్ పేపర్ కానీ ఏదైనా పేపర్ సర్క్యులేట్ అవ్వకుండా ఉండడానికి తగిన స్టెప్స్ గవర్నమెంట్ తీసుకుంటుంది అని చెప్పడానికి. అండ్ అంతేకాదు మళ్ళీ ఇంకొకసారి పేపర్ లీక్ అవ్వకుండా, పేపర్ సర్క్యులేట్ అవ్వకుండా ఉండడానికి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నట్టు గవర్నమెంట్ అయితే స్టెప్స్ తీసుకుంది. కానీ నెగటివ్ ఇంపాక్ట్స్ ఏంటి? ఓన్లీ నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళే టెలిగ్రామ్ని యూజ్ చేయట్లేదు, వైడ్ రేంజ్ ఆఫ్ పబ్లిక్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి చాలా మంది హూ ఆర్ హ్యావింగ్ యాక్సెస్ టు స్టడీ గ్రూప్స్ ఆర్ ఎల్స్ మెటీరియల్స్, డౌట్ క్లియరింగ్ సెషన్స్ అవన్నీ ఏవైతే ఉంటాయో వాటికి వాళ్ళు కొద్ది రోజుల వరకు దూరంగా ఉండాల్సి వస్తుంది ఈ బ్యాన్ వల్ల. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చీటర్స్ వాళ్ళు ఒకసారి చీట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు టెలిగ్రామే యూజ్ చేసుకోనక్కర్లే, మనకు చాలా యాప్స్ అయితే ఉన్నాయి కదా, యాప్స్ గురించి ఇక్కడ ఎక్కడ ప్రస్తావించలేదు, వాటిని కంప్లీట్గా బ్యాన్ చేయలేదు అని చెప్పి నెగటివ్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు ఇంకొక ఆర్టికల్ చూసుకున్నట్లయితే టైటిల్ ఏం చెప్పారు? కఫ్ సిరప్ కెన్ నాట్ బి సోల్డ్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ సేస్ గవర్నమెంట్. గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, అదేంటంటే కఫ్ సిరప్స్ని ప్రిస్క్రిప్షన్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకు ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తారు కదా, అదేంటి ఒక పేపర్ మీద వాళ్ళ నేమ్, వాళ్ళ ఐడియా అంతా, అసలు డిసీజ్ ఏంటి అని చెప్పి లాస్ట్కి మందులు రాస్తారు కదా, దాన్నే ప్రిస్క్రిప్షన్ అంటారు. ఆ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ యొక్క కఫ్ సిరప్ని ఇవ్వద్దు అని చెప్పి గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. అసలు ఎందుకు చేసింది? దీని గురించి కొన్ని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రీసెంట్గా కఫ్ సిరప్ వల్ల అరౌండ్ 200 చిల్డ్రన్ వరకు రాజస్థాన్లో అండ్ మధ్యప్రదేశ్లో చనిపోయారు. సో ఇండియాలోనే కాదు, చాలాసార్లు ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్న చిన్నపిల్లలు కూడా మన కఫ్ సిరప్ తాగడం వల్ల చనిపోయినట్లు చాలా రికార్డ్స్ అయితే ఉన్నాయి. సో అందుకని ఇప్పుడు ఎట్లా పడితే అట్లా ఈ కఫ్ సిరప్ని పీపుల్కి ఇవ్వకుండా ఓన్లీ ప్రిస్క్రిప్షన్ తీసుకొస్తేనే ఇవ్వాలి అన్నట్టు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఈ కొత్త రూల్ తీసుకురావడానికి ఎక్కడ చేంజ్ చేశారు, ఏ చట్టంలో చేంజ్ చేశారు అని చెప్పి మీరు చూసుకోవాలి. అండ్ దాని గురించి మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ఆఫ్ 1940 అని చెప్పి కింద స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. ఓకే, అలా కాకుండా లైక్ రీసెంట్గా మన ఫార్మాస్యూటికల్ సెక్టార్ ఇండియా వరల్డ్లోనే ముందుకు వస్తుంది, కానీ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి మన ఫార్మాస్యూటికల్ సెక్టార్లో. ఆ ఛాలెంజెస్ ఏంటి అని అడగచ్చు, అండ్ గవర్నమెంట్ తీసుకుంటున్న మెజర్స్ ఏంటి అని కూడా అడగచ్చు అనమాట. ఆ విధంగా కూడా మీకు మెయిన్స్లో క్వశ్చన్ అడగచ్చు ఈసారి 2026లో ఆర్ 2027లో. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం కంటెక్స్ట్ చూసుకున్నట్లయితే మన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నోటిఫికేషన్ చేసింది. ఆ నోటిఫికేషన్ ఏం రిలీజ్ చేసింది? కఫ్ సిరప్స్ని ఓన్లీ ప్రిస్క్రిప్షన్ తోటే చెయ్యాలి అన్నట్టు చెప్పింది. అండ్ అది ఎందుకు, ఎక్కడ చేంజెస్ తీసుకొచ్చారు అంటే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ఆఫ్ 1940లో చేంజెస్ తీసుకొచ్చారు. ఎందుకు? చాలా మంది చనిపోతున్నారు. సో చనిపోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే కఫ్ సిరప్ అనేది మనకి బాటిల్స్లో అవైలబుల్గా ఉంటుంది, అండ్ దాని మీద కొన్ని స్టోరేజ్ కండిషన్స్ అనేది చెప్తారు. లైక్ లైట్లో పెట్టద్దు, సన్లైట్లో, ఇంత టెంపరేచర్ ఎక్కువ ఎండలో పెట్టకూడదు, వాటిని కూల్ అండ్ వామ్ ప్లేస్లో స్టోర్ చేయాలి, షేక్ వెల్ బిఫోర్ యూస్ అలా అంటారు కదా. సో నార్మల్గా కఫ్ సిరప్ తయారు చేయడానికి చాలా కాంపోనెంట్స్ యూజ్ చేస్తారనమాట. సో అందులో ఒక కాంపోనెంట్ ఏంటంటే కొన్నిసార్లు ఫార్మాస్యూటికల్ కంపెనీస్ చీప్గా అవైలబుల్ అయ్యే ఇండస్ట్రియల్ సాల్వెంట్ లైక్ డైఇథిలిన్ గ్లైకాల్ని తీసుకొచ్చేసి కలపడం చేస్తారు. ఓకే, అండ్ అది కాకుండా లైక్ ఇఫ్ ఇన్ కేస్ మనం ప్రాపర్గా స్టోరేజ్ కండిషన్స్ మెయింటైన్ చేయలేదు అన్నట్లయితే ట్రాన్స్పోర్టేషన్ చేసే టైంలో కూడా మనకి రియాక్షన్స్ జరిగి కంటామినేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు డైఇథిలిన్ గ్లైకాల్ గురించి తెలుసుకోవాలి. డైఇథిలిన్ గ్లైకాల్ అనేది ఒక కలర్లెస్ లిక్విడ్. ఇది మనకి స్వీట్ టేస్ట్ కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ బ్రేకింగ్ ఫ్యూయల్స్లో యూజ్ చేస్తారు. బ్రేకింగ్ ఫ్లూయిడ్స్లో అంటే మనం బండిలో బ్రేక్స్ యూజ్ చేస్తాం కదా, బ్రేక్ ఫ్లూయిడ్స్, ఎందుకంటే అది ఫ్రీజ్ అవ్వకుండా ఉండడానికి అన్నట్టు ఆ లిక్విడ్ అనేది యూజ్ చేస్తారనమాట.
అట్లాంటి లిక్విడ్ మనం కఫ్ సిరప్ లో కలిపి అది మనం పిల్లలకి ఇస్తే ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. అది మీకే వదిలేస్తున్నాను. అండ్ హియర్ మన కన్సంప్షన్ చూసినట్లయితే ఇది ఈ యొక్క డైథిలిన్ గ్లైకాల్ తీసుకున్న తర్వాత చిన్న పిల్లల్లోనే ఇస్తాం మనం. అరౌండ్ 4 years కంటే తక్కువ ఉన్న వాళ్ళకి సిరప్స్ అనేవి యూజ్ చేస్తాము. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ కడుపు నొప్పి కానివ్వండి, వామిటింగ్స్, కిడ్నీ ఫెయిల్యూర్, నర్వస్ సిస్టమ్ డ్యామేజ్, అలా ఇంకెక్కువ డోసెస్ డైలీ 2 times or 3 times అలా ఇచ్చినట్టయితే ఇంకా ఫేటల్ గా అయిపోయి ఇంకా చనిపోవడం కూడా జరుగుతుంది అనమాట. ఆ కేసెస్ ఆల్రెడీ ఇండియాలో రికార్డ్ అయ్యాయి. సో మన డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ఆఫ్ 1960 చూసినట్లయితే ఈ యాక్ట్ అనేది 1960లో తీసుకొచ్చారు. అప్పటి నుంచి మనం ఇంపోర్ట్ ఆఫ్ డ్రగ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డ్రగ్స్, సేల్ ఆఫ్ ద డ్రగ్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ అనేవి ఇది కంట్రోల్ చేస్తుంది. లైసెన్స్ ఇవ్వడం కానీ, పర్మిట్స్ ఇవ్వడం కానీ, ఎక్కడ సెల్ చేస్తున్నాము, ఎవరికి లైసెన్స్ ఇస్తున్నాము, ఎవ్రీథింగ్ ఈ చట్టం అనేది చూసుకుంటుంది. అండ్ అంతేకాదు దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అన్నట్లయితే మార్కెటింగ్ చేసిన డ్రగ్స్ ని, కాస్మెటిక్స్ సేఫ్ గా ఉండాలి, ఎఫెక్టివ్ గా ఉండాలి అండ్ నేషనల్ స్టాండర్డ్స్ ని మీట్ అయ్యేలా ఉండాలి అని చూసుకోవడం అనమాట. అండ్ అంతేకాకుండా ఈ యొక్క డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్ ని క్లాసిఫై చేస్తుంది. కొన్ని డ్రగ్స్ ని ప్రెగ్నెన్సీ ఉమెన్స్ అస్సలు వాడకూడదు. ఓకే, మనకి స్కెడ్యూల్స్ ఉంటాయి, స్కెడ్యూల్ హెచ్ అని చెప్పి అది ఓన్లీ ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పుడు మాత్రమే ఇస్తారు. సో అలా డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ డ్రగ్స్, ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదు, అండ్ ఇవ్వాల్సిన కండిషన్స్ ఏంటి, ఏ టైంలో ఇవ్వాలి, ఎవ్రీథింగ్ అనేది క్లియర్ గా ఈ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అనేది చెప్తుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్టికల్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈసారి టైటిల్ ఏం చెప్తుంది, వరల్డ్ సఫర్స్ ఫ్రమ్ ఏ షార్టేజ్ ఆఫ్ ట్రస్ట్, పిఎం మోడీ టెల్స్ G7 లీడర్స్. G7 లీడర్స్ మీటింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఇది 58th మీట్. ఎక్కడ జరుగుతుంది అంటే ఫ్రాన్స్ లో జరుగుతుంది. ఈ మీట్ లో మన ప్రైమ్ మినిస్టర్ పార్టిసిపేట్ చేశారు. అండ్ ఈ మీట్ లో మన ప్రైమ్ మినిస్టర్ చెప్పిన విషయం ఏంటంటే ట్రస్ట్ అనేది మిస్ అవుతుంది అని చెప్పారు. ట్రస్ట్ అనేది మిస్ అవుతుంది అని ఎందుకు చెప్పారు అంటే మన అక్రాస్ వరల్డ్ మనకి రీసోర్సెస్ అయితే చాలా ఉన్నాయి, షార్టేజ్ ఆఫ్ రిసోర్స్ అయితే లేదు, రీసోర్సెస్ ఉన్నాయి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఒక కంట్రీకి ఇంకో కంట్రీ మీద ట్రస్ట్ అనేది లేదు. దాని వలన జియో పొలిటికల్ టెన్షన్స్ పెరుగుతున్నాయి అని చెప్పడం జరిగింది అనమాట. సో ఇక్కడ మీకు క్వశ్చన్ వస్తే G7 గురించి క్వశ్చన్ రావచ్చు. సో G7 యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ అన్నమాట. సో ఈ గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఇది యాన్యువల్ ఇంటర్నేషనల్ ఫోరం. ఇక్కడ వరల్డ్ లో ఉన్న మోస్ట్ అడ్వాన్స్డ్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ ఏవైతే 7 ఉన్నాయో దాని యొక్క గ్రూపింగ్ అన్నమాట. ఆ 7 కంట్రీస్ ఏంటి అని చూసుకున్నట్లయితే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే అండ్ యుఎస్. ఇవేంటంటే వరల్డ్ లోనే ద మోస్ట్ అడ్వాన్స్డ్ డెవలప్డ్ కంట్రీస్. ఈ యొక్క కంట్రీస్ యొక్క గ్రూపింగ్ G7. మనకి G8 అని ఉంటుంది. G8 ఏంటంటే వీటితో పాటు రష్యాని కలిపితే అది G8 అవుతుంది అనమాట. సో దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి ఈ యొక్క ఫోరం ని అని చూసుకున్నట్లయితే వాళ్ళు ఇంటర్నేషనల్ మానిటరీ యాక్షన్స్ ఎలా ఉన్నాయి, మైక్రో ఎకనామిక్ ఇన్స్టెబిలిటీస్ ఏమైనా ఉన్నాయి, మ్యాక్రో ఎకనామిక్ ఇన్స్టెబిలిటీస్ ఏమైనా ఉన్నాయి, ఓవరాల్ గ్లోబల్ ఫినాన్స్ గురించి వాళ్ళు చర్చిస్తారు. అండ్ అంతేకాకుండా జియో పొలిటికల్ క్రైసిస్ రెజల్యూషన్ మీద కూడా వాళ్ళు ఫోకస్ చేస్తారు. లైక్ యూనిఫైడ్ స్ట్రాటజీస్, ప్లాన్స్ తీసుకురావడం, ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా ఉన్నాయా, మ్యారిటైమ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్, పీస్ ని తీసుకురావడం, అండ్ దాంతో పాటు గ్లోబల్ గా టెక్నాలజికల్ స్టాండర్డ్స్ ని కూడా వీళ్ళే తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో ఇలా డిఫరెంట్ ఫంక్షన్స్ అయితే G7 కి ఉంటాయి. అండ్ ఇండియా దాంట్లో పార్ట్ అవ్వకపోయినా కూడా ఇండియా ఇస్ పార్టిసిపేటింగ్ ఇన్ దాట్. అంటే వీ కెన్ అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, ఇన్నోవేషన్స్ లో కూడా మన ఇండియా అక్కడ రిప్రజెంట్ చేయడానికి వీలుగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈసారి టైటిల్ ఏం చెప్తుంది, IORA ఎగ్జామినింగ్ కెనడాస్ రిక్వెస్ట్ టు బి అబ్జర్వర్. సో IORA అనే గ్రూపింగ్, దాని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అనమాట. సో ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ ఇప్పుడు 28th మీటింగ్ ఆఫ్ కమిటీ ఆఫ్ సీనియర్ అఫీషియల్స్ అయితే జరుగుతుంది. అండ్ ఈ 28th మీటింగ్ లో రీసెంట్ గా కెనడా ఒక అప్లికేషన్ ని పెట్టింది. ఆ అప్లికేషన్ ఏంటంటే నేను కూడా అబ్జర్వర్ మెంబర్ లాగా ఉండాలి అనుకుంటున్నాను ఇండియన్ ఓషన్ రీజన్ లో అన్నట్టు IORA కి అప్లికేషన్ పెట్టింది. అండ్ ఇప్పుడు ఈ మీటింగ్ లో దానికి అబ్జర్వర్ స్టేటస్ ఇవ్వాలా వద్దా అని చెప్పి వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. సో ఇలా గ్రూపింగ్స్ న్యూస్ లో ఉన్నప్పుడు ఏదైనా మెంబర్షిప్ గురించి అప్డేట్ వచ్చినట్లయితే
కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది కొత్తగా యాడ్ అవుతూ ఉంటారు. సో అలా ఏమన్నా అప్డేట్ వస్తే ఫర్ షూర్ యూపీఎస్సీ దాని మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. 2025లో బ్రిక్స్ మీద కూడా అలాగే క్వశ్చన్ అడిగారు బికాస్ ఆఫ్ అప్డేట్ ఆన్ మెంబర్స్ ఆఫ్ బ్రిక్స్ అన్నమాట. ఓకే. సో మీకు ఇక్కడ క్వశ్చన్ ఎలా వస్తది? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఐఓఆర్ఏ అని చెప్పేసి ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్స్ ఇన్‌కరెక్ట్ అని అడుగుతారనమాట. సో ఇక్కడ మనం కొన్ని స్టేట్మెంట్స్ చూసినట్లయితే కెనడా అప్లికేషన్ పెట్టింది. దేనికంటే అబ్జర్వర్ కంట్రీ లాగా నేను ఇండియన్ ఓషన్ డ్రీమ్ అసోసియేషన్‌లో ఉండాలి అని చెప్పి. సో ఇప్పుడు ఇండియన్ ఓషన్ డ్రీమ్ అసోసియేషన్ గురించి చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆర్గనైజేషన్ 1997లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఏంటి అని చూసుకున్నట్లయితే ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అన్నమాట. డిఫరెంట్ కంట్రీస్ కలిసి ఫామ్ అయిన ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఓకే. సో దీని ఇంతకుముందు ఏమనేవారు అంటే ఇండియన్ ఓషన్ డ్రీమ్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అనేవారు. ఇప్పుడు అది ఓన్లీ ఐఓఆర్ఏగా మారింది. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి చూసుకున్నట్లయితే ఇండియన్ ఓషన్ రీజియన్లో సస్టైనబుల్ గ్రోత్ని ప్రమోట్ చేయడం, అలాగే బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ని తీసుకురావడం, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ కోఆపరేషన్ని కూడా ఇంప్రూవ్ చేయడం, ఎస్పెషల్ డెవలప్మెంట్, షేర్డ్ ఇంట్రెస్ట్ అవన్నీ చేయడం. దాంతో పాటు ఇండియన్ ఓషన్ రీజియన్లో ట్రేడ్ చేయడానికి ప్రాపర్గా షిప్పింగ్ రూట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆ షిప్పింగ్ రూట్స్ని సేఫ్ అండ్ సెక్యూర్గా కూడా ఉంచడానికి ఈ యొక్క ఆర్గనైజేషన్ చాలా వర్క్ చేస్తుంది. అండ్ ఈ ఆర్గనైజేషన్ ఫోకస్ చేసే ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి అని చూసుకున్నట్లయితే ట్రేడ్ మీద, ఇన్వెస్ట్మెంట్ మీద, మ్యారిటైమ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ మీద, ఫిషరీస్ మీద, డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ మీద, అండ్ అలాగే బ్లూ ఎకానమీ మీద ఫోకస్ చేస్తుంది. అండ్ ఇందులో ప్రెసెంట్ 23 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. దాంతోపాటు చాలా డైలాగ్ పార్ట్నర్స్ ఉన్నాయి. అండ్ కెనడా రీసెంట్గా అప్లికేషన్ పెట్టింది ఎందుకంటే అబ్జర్వర్ స్టేటస్ కోసం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అసలు ఏ కంట్రీస్ పార్ట్గా ఉన్నాయనుకుంటే ఏషియాలో కంట్రీస్ లైక్ ఇండియా, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఇరాన్, మలేషియా, మాల్దీవ్స్, ఒమాన్, సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్, యుఏఈ అండ్ ఎమాన్. అండ్ ఆఫ్రికాలో చూసుకున్నట్లయితే మెడగాస్కర్ వెరీ ఇంపార్టెంట్, కెనియా, మొజాంబిక్, సోమాలియా, సౌత్ ఆఫ్రికా, టాంజానియా, కోమోరోస్, మౌరిషియస్ అండ్ సీషెల్స్. అండ్ ఓషన్లో అయితే ఆస్ట్రేలియా, అండ్ యూరోప్లో అయితే ఫ్రాన్స్. అంటే ఫ్రాన్స్ ఇక్కడ ఇండియన్ ఓషన్తో ఎలాంటి బౌండరీ షేర్ చేసుకోవట్లేదు, కానీ ఇది ఒక మెంబర్గానే ఉంది అని చెప్పొచ్చు. అండ్ అంతేకాదు ఇంకొక పాయింట్ ఏంటంటే ఇండియా అనేది దీనికి ఫౌండింగ్ మెంబర్ అనమాట. సో ఇది ఫామ్ చేసేటప్పుడే ఇండియా మెంబర్ అనమాట దీనికి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా ఆర్టికల్స్ మనకి ఇరాన్ అండ్ యుఎస్ యొక్క డీల్ గురించి ఉన్నాయి. అండ్ ఆల్రెడీ నిన్న మనం ఇదంతా క్లియర్గా చదువుకున్నాం కాబట్టి జస్ట్ ఆ పీస్ డీల్ ఏంటి, దాని యొక్క హైలైట్స్ ఏంటి చూసుకోండి. అండ్ నేటి క్లాస్లో కూడా నేను క్లియర్గా దానివల్ల ఇండియా పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో కూడా చెప్పాను. జస్ట్ అదొక్కసారి రివైజ్ చేసుకుంటే మీకు సరిపోతుంది. కొత్తది ఏం లేదు, 2-3 ఆర్టికల్స్ అవే ఉన్నాయి. సో ఇక్కడ నేను ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చూపిస్తాను. ఒకసారి ఆ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అయితే చూడండి. ఫస్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఐఓఆర్ఏ. ఇదే విధంగా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఫస్ట్ ఏంటంటే ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1997లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెక్రటేరియట్ ఎక్కడ ఉందంటే మారిషియస్లో. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి ఆల్ మెంబర్స్ ఆఫ్ ఐఓఆర్ఏ బార్డర్ ఇండియన్ ఓషన్. అది కరెక్టా కాదో ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఈజ్ ఏ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ఐఓఆర్ఏ. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి, ఒకసారి మీరు లాజిక్ యూస్ చేస్తే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్. సో ఇలా ఫార్మాట్లో మీకు 2025లో కూడా క్వశ్చన్ వచ్చింది. ఇలా కంట్రీస్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ పార్ట్ ఆఫ్ నేటో అని అడిగారు. ఆర్ ఎల్స్ విచ్ ఆఫ్ ద కంట్రీస్ షేర్ బౌండరీ విత్ బ్లాక్ సీ, మెడిటరేనియన్ సీ, రెడ్ సీ, కాస్పియన్ సీ అలా కూడా అడుగుతారండి. ఓకే. నెక్స్ట్ టైం G7 మీద అడగచ్చు, G4 మీద అడగచ్చు, G8 మీద అడగచ్చు, RCP మీద అడగచ్చు. సో వాట్ నాట్ ఏవైతే గ్రూపింగ్స్ ఉన్నాయో అవన్నీ మీరు చూసుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 5 కంట్రీస్ ఇచ్చారు. ఇందులో ఏంటంటే కెనడా, జర్మనీ, ఇటలీ, ఆస్ట్రేలియా, జపాన్. అండ్ ఏవి G7లో పార్ట్ అని చెప్పారు అని అడిగారు. సో ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఐడెంటిఫై చేసి కింద కమెంట్లో చెప్పండి అసలు ఆన్సర్ ఏంటి అని చెప్పి. దాట్స్ ఆల్ గైస్. ఇంతటితో నేను ముగిస్తున్నాను. అండ్ ఐ హోప్ మీకు ఈ క్లాస్ అర్థమైంది అండ్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ అని అనుకుంటున్నాను. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్లో చెప్పండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అసలు మర్చిపోవద్దు. అండ్ దట్స్ ఆల్ గైస్. అండ్ మీరు కనుక జిఎస్ ఫౌండేషన్ కోర్స్ తీసుకోవాలనుకున్నట్లయితే యూ కెన్ కాంటాక్ట్ అస్. మన దగ్గర ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో రెండిట్లోనూ మన దగ్గర కోర్సెస్ అనేది అవైలబుల్గా ఉంటాయి. మీకు ఏ డౌట్స్ ఉన్నా క్వైరీస్ ఉన్నా కూడా
ప్లీజ్ టు కాంటాక్ట్ అస్ ఆన్ దిస్ నెంబర్ 8074765513. ఇన్ కేస్ మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చి డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటున్నా కూడా యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ జాయిన్ గైస్. ఓకే, వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎవరైతే సార్ ప్రిలిమ్స్ క్లియర్ చేస్తున్నారో వాళ్ళ కోసం సపరేట్గా మెయిన్స్ రిలేటెడ్ స్ట్రాటజీ క్లాసెస్ అనేవి మేము అరేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేసినట్లయితే సో ప్లీజ్ టు కాంటాక్ట్ అస్ ఆన్ దట్ సేమ్ నెంబర్ సో దట్ మన దగ్గర క్లాసెస్ ఇప్పుడు ర్యాంకర్తో అండ్ ఈవెన్ సందీప్ సార్తో అండ్ ఫేమస్ ఫ్యాకల్టీతో మీకు క్లాసెస్ అనేవి ఇక్కడ అరేంజ్ చేస్తాము. సో వీఆర్ నాట్ గోయింగ్ టు ఏంటంటే మీ యొక్క ప్లాన్ని డిస్టర్బ్ చేయకుండా ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నట్టు ఒక 10 క్లాసెస్ అయితే చెప్తాము. దాంతోపాటు మీకు వాల్యూ యాడెడ్ కంటెంట్ అండ్ క్వశ్చన్స్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి మీకు GS2 అండ్ GS3 ప్లస్ GS4లో కేస్ స్టడీ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయని చెప్పి మీకు కొన్ని బేసిక్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మేము ఫార్వర్డ్ చేస్తాము. దాంతోపాటు కంటెంట్ కూడా వీఆర్ ట్రైన్ టు ప్రొవైడ్ అనమాట. దట్ ఈస్ వాల్యూ అడిషన్ కంటెంట్. సో మీరు కనుక ప్రిలిమ్స్ క్లియర్ చేసినట్లయితే యూ కెన్ కాంటాక్ట్ us on the same number, guys. And I wish you all the best. Thank you so much.